హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వనవాసి ప్రేమ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను. ఫ్రెండ్స్, మీకు ఎదురు కొమ్ములు అంటే ఏంటో తెలుసా? అవి ఎలా ఉంటాయి, అవి ఎక్కడి నుంచి తీస్తారు అని నేను మొత్తం వీడియో చెప్తాను. అవి ఎదురు కొమ్ములు అంటే మరేంటో కాదు ఫ్రెండ్స్, అవి మ్యాంబో ట్రీస్ అని తెలుసు కదా. ఎదురు కర్రలు, ఎదురు బొంగులు అవి ఉంటాయి, అందులో తీసేవే ఎదురు కొమ్ములు ఫ్రెండ్స్. అవి లేతగా ఉండే దశ నుంచి తీసుకొని మనకి కర్రీ కానీ ఏవైనా వండుకొని తింటుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు అవి ఎలా ఉంటాయి నేను మీకు చూపిస్తాను, రండి నాతో ఫాలో అవ్వండి రండి ఫ్రెండ్స్. మేమైతే సితంపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మనకి సున్నపగడ్డ ప్రాంగణంలో మనం ఉన్నాము. అంటే మనకి ఈ దోనిబై నుంచి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ సున్నపగడ్డ బాగా ఫేమస్ మా ఏరియాకి. ఈ సున్నపగడ్డ అనే వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఆ సున్నపగడ్డలో అయితే మనకి వాటర్ ఫాల్స్ ఫేమస్. కానీ తెలియని విషయం ఏంటంటే మనకి ఎదురు కెరలు కూడా, అంటే అదే ఎదురు కొమ్ములు కూడా చాలా ఫేమస్. ఆ ఎదురు కొమ్ములకి ఇరుచుకోవడానికి మా ట్రైబల్ ఏరియా నుంచి సగం మంది ఇక్కడికే వచ్చి ఆ ఎదురు కొమ్ములు ఇరుస్తుంటారు ఫ్రెండ్స్. అయితే ఆ ఎదురు కొమ్ములు ఎలా ఉంటాయి, అవి ఎటువంటివి అయితే ఇరుచుకుంటే బాగుంటది, అవి ఎటువంటివి ఇరవాలి, ఎటువంటివి తినాలి అనేది నేను మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రలు ఉన్నాయి కదా, ఇవి ఎదుర్లు. అయితే ఫ్రెండ్స్, ఎదురు కర్రల్లోన 2 రకాలు ఉంటాయి మనకి. అవి ఏంటంటే ఇప్పుడు పెద్ద బొంగు ఉంటది కదా, ఆ బొంగు కర్రలుని చిన్న కన్నం ఉంటాయి. 2 టైపులు ఉంటాయి అనమాట. పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడైతే ముళ్ళు లాగున్నాయి చూడండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నాకైతే ముళ్ళు దిగిపోయింది చూడండి, బ్లడ్ ఎలా వస్తుందో ఫ్రెండ్స్. ఇవి తీసుకున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇటువంటివే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మనకి పెద్ద బొంగు ఉన్నవైతే మనము అవి తిండికి పనికిరావు, పైగా అవి ఎవరు తినరు ఫ్రెండ్స్. ఇవంటే చిన్న కర్రలు ఉంటాయి అనమాట. చిన్న కర్రల నుంచి చిన్న కన్నం ఉంటది అనమాట లోపల. అటువంటి బొంగులు మాత్రమే తింటారు. నేను ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ నరికి చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, మనము పెద్ద చెట్టుకి ఎందుకు పాటు చేయడం, చూడండి ఇక్కడ చిన్న చెట్టు ఉంది. ఇది ఎలా ఉంటుంది నేను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎదురుకర్ర ఉంది కదా, ఎదురుకర్ర నుంచి చిన్న కన్నం ఉంది. ఇది ఇంతే కన్నం వస్తుంది ఎంత ఎదిగినా. కానీ ఇంకొన్ని ఎదురు బొంగుల్లోనైతే ఆ బొంగు పెరుగుతున్న కొద్దీ దాని కన్నం కూడా పెరుగుతుంటది. కానీ ఈ కర్రలకి అలా పెరగవు ఫ్రెండ్స్. ఇప్పుడు వీటి తాలుగా చిగుర్లు ఉంటాయి కదా, అంటే ఫస్ట్ మొలుస్తుంటాయి కదా, వీటి తాలుగా తీసుకోవాలి. వెతుకుదాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే అప్పుడే మొలుస్తున్న ఒక ఎదురు చెట్టు అయితే మొలిసింది. ఇప్పుడు దాన్నే మనం తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే ఎదురు కొమ్ములు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలా తెలుస్తుంది ఎటువంటి ఎదురు కర్రలు ఎలా తెలుస్తాయి, అవి అన్ని ఒకేలా ఉంటాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎదురు చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎదురు చెట్లు ఉన్నాయి కదా, ఈ ఎదురు చెట్లు అయితే మనకి రెమ్మలు ఉన్నాయి కదా, చూడండి ఇవి ముళ్ళుల్లా ఉంటాయి అన్నమాట. చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో, ఇవి గుచ్చితే ఇంకంతే సంగతి. చాలా కేర్ఫుల్ గా అయితే నరకాలి. ఇటువంటివి చూసుకొని మనం గుర్తుపట్టాలన్నమాట, ఎటువంటివి తినాలి, ఎటువంటివి తినకూడదని ఫ్రెండ్స్. మాకైతే ఇప్పుడు ఒక ఎదురు కొమ్ము దొరికింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వెతుకుదాం రండి. ఇంకా చాలా ఎదురు కొమ్ములు నేను మీకు చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, 2 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
ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే చాలా పెద్దది ఉంది. అది అది విరుస్తాను. చాలా కేర్ఫుల్గా అయితే మనము నరుక్కోవాలి, లేదంటే ఎదురు చెట్టు పుల్లుగా ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చాయి అనుకో, ఇందాక రక్తం వచ్చింది కదా నాకు, అలాగే వచ్చేస్తుంది. కనుక మనం చాలా కేర్ఫుల్ గా నరకాలి. ఓ ఇదిగోండి ఫ్రెండ్స్. అయితే ఇంకో విషయం చెప్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ కర్రలకి పైన ఈసులు గట్ర ఏముండవు. మనకి ఇంకో పెద్ద బొంగు ఉంటది కదా, అటువంటి కర్రలకైతే ఈ చుట్టూ మొత్తం ఈసులు ఉంటాయి. అవి మనము కనిపెట్టుకొని నరుక్కోవాలి. ఇంకా లోపలికి ఉన్నాయి, ఇంకా వెతుకుదాం రండి ఫ్రెండ్స్. ఎదురు కొమ్ములు అయితే మనకి ఎదురు కొమ్ములు వండుకొని తింటే చాలా బాగుంటాయి. అయితే ఆ ఎదురు కొమ్ములు వండే ముందు అయితే మనము చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, అయితే ఇక్కడ నుంచి గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇది వైట్ గా కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ భాగం వదిలేసి ఈ వైట్ భాగాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది లేతగా ఉంటది, బాగా ఉడుకుతాయి. అయితే ఇది తినడానికి అవ్వదు. అయితే ఈ భాగాన్ని మనము బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే అంత బాగుంటది. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకొని చాలా బాగా మనం మనకు నచ్చిన విధంగా వండుకొని తింటే దాని యొక్క టేస్టే వేరు, చాలా బాగుంటాయి కూడా ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే మాత్రము అడవిలో దొరికే ప్రతిదీ, అంటే తినాల్సిన ప్రతిదీ అయితే తింటుంటారు. అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే ఎదురు కొమ్ములు గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ దీని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, దీంతో ఏమేమి చేయొచ్చు అన్నవన్నీ నేను మీకు నా వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.